హస్తప్రయోగం జేయడం వలన సైజు తగ్గుతుంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే, నేను చాలా పేషెంట్స్‌ని జూస్తున్నాను. అందరూ ఏమంటున్నారంటే, "మా సైజు ష్రింక్ అయిపోయింది. మా సైజు చిన్నగయిపోయింది. ఇంతకుముందు మంచిగా లావుండే ఇప్పుడు సన్నగయిపోయింది. వెనకాల నుంచి సన్నగయిపోయింది. ముంగట కొంచెము లావున్నది." ఇలాంటి చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. చూడండి, హస్తప్రయోగం ఏదైతే ఉంటుందో నార్మల్లీ చాలామంది చేస్తూ ఉంటారు. హస్తప్రయోగం లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. దాన్ని అడిక్షన్ అంటారు. అడిక్షన్ స్టేజ్‌కొచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు గమనించేదేంటంటే 2, 3 కామన్ ప్రాబ్లమ్స్ అవుతాయి అందులో. ఒకటి సైజ్ ష్రింక్ అవ్వడం. ఆ చిన్నగైన సైజ్‌కి, ఆ ష్రింక్ అయిన సైజ్‌కి మనం గట్టిగా ఎక్కువగా మంచిగా మళ్ళీ మనకు నేచురల్ వేలో వచ్చేటట్టు నేను మెడిసిన్స్ ఉంటాయి. ఇస్తే మంచిగా అయిపోతుంది. హస్తప్రయోగం జేయడం వలన పెళ్లి కంటే ముందు చాలా వాళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్లి ఫిక్స్ అయిందంటే ఎక్సైట్‌మెంట్‌లో జేస్తారు. పెళ్లి అవ్వకపోతే ఏం జేయాలని జేసుకుంటారు. పెళ్లి అవుతుందంటే ఇంకా హ్యాపీగా చేస్తారు. అలా చేసి వాళ్ళ అంగం సైజ్ ష్రింక్ అయితది, చిన్నగయితది. అలాంటి వాళ్ళు మన దగ్గర మెడిసిన్స్ వాడతారు. మళ్ళీ అంగం సైజ్ గట్టిగా అయితది. మళ్ళీ అంగము ఆహ్, అంటే ష్రింక్ అయిన సైజ్ మళ్ళీ వచ్చేస్తది. అంగం లావు గూడా అవుతది. ఎన్ని రోజులు పడతది? అంటే అది నార్మల్లీ 20-40 రోజులు పడతది. కానీ పెళ్లి కంటే ఒక 2, 3, 4 నెలలు ముందొచ్చేస్తే ఇంకా చాలా ఫిట్ అయిపోతారు మీరు. పెళ్లి కంటే ముందు ఒక పెళ్లి కొడుకుని తయారు చేసినట్లు మేము మెడిసిన్స్ ఇస్తాము.